కానీ మేడం మీరు చెప్తుంటే ఎన్నిటి గురించి నిజంగా మనకు కూడా చాలా ఆలోచించేలా ఉన్నాయి. కానీ కొంతమంది ఉన్నారండి, అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు జనరల్గా చాలా వాటి మీద అనాలిసిస్ చేస్తారు. చాలా మంది కూడా ఏంటంటే ఆయన చెప్పేది కొంచెం లాజికల్గా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. సో అలాంటి ఆయన నిన్న ఒక అనాలిసిస్ చేశారండి. చాలా మంది కూడా నిన్న కడప పులివెందుల్లో భారతి రెడ్డి గారిని క్వశ్చన్ చేశారనమాట. మా ఉమ్, పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏంటమ్మా, ఫోటో తీయించేసేయండి అని. ఉమ్, దానికి ఆయన ఈరోజు కౌంటర్ ఇవ్వటం అనమాట. అంటే ఉమ్, జగన్మోహన్ రెడ్డి అది ప్రభుత్వం ఇచ్చే పాస్బుక్, ప్రభుత్వం ఇచ్చే పాస్బుక్ మీద ప్రభుత్వ అధ్యక్షుడు ఫోటో ఉంటే తప్పేంటి? నీకు ఉమ్, 10th క్లాస్ సర్టిఫికేట్ వస్తుంది, 10th క్లాస్ సర్టిఫికేట్ మీద బోర్డు వాళ్ళు సంతకం పెడుతున్నారు కదా, నా సర్టిఫికేట్ మీద వాళ్ళ సంతకం పెట్టడం ఏంటి అంటావా? అలాగే డెత్ సర్టిఫికేట్ వస్తుంది, డెత్ సర్టిఫికేట్ మీద ఎంఆర్ఓ సంతకం పెడతాడు, ఎంఆర్ఓ ఎందుకు సంతకం పెట్టాలి డెత్ సర్టిఫికేట్ మీద అంటావా? సో అలాగే మీకు ఫోటో ఎంచుకుంటే తప్పేంటి అంటాడు. అంటే అసలు ఎంత ఇల్లాజికల్ గా మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఫోటో ఎంచుకోవడానికి సంతకం పెడతానికి ఎంత తేడా ఉంది? నా మన ఆస్తి మీద, అలాగే మన బర్త్ సర్టిఫికేట్ మీద, వీటి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుంటే అది ఎంత, అంటే చూసుకునే వాళ్ళకి కూడా ఎంత విడ్డూరంగా ఉంటుంది అది. ఎవరైనా సరే అసలు అది మన పేరెంట్స్ ఫోటోనో లేకపోతే మన ఫోటోనో ఉండాలనుకుంటాం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండాలి. దాన్ని సమర్థించడం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎలా చూడాలండి వీటిని? అంటే నిజంగానే కూడా ఏమో నేను అంటే ఆయన్ని విమర్శించనండి నేను, ఎందుకంటే అది మన సంస్కారం కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని కావచ్చు, ఇంకెవరైనా సరే విమర్శించాల్సినటువంటి అవసరం మనకి లేదు, ఆ సంస్కారం మనది కాదు. కానీ అంటే ఒక్కొక్కసారి ప్రాబబ్లీ ఎంత క్యారీడ్ అవే అయిపోతారో, లేకపోతే మరి నేను ఐ డోంట్ వాంట్ యూజ్ ద టర్మ్ as ప్యాకేజీలో పెయిడ్ అని నేను మాట్లాడను. ఎందుకంటే అది అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ లాంగ్వేజ్, మనం మాట్లాడకూడదు లాంగ్వేజ్. కానీ నాకు అర్థం కాని విషయం అండి, అంత చదువుకొని అన్ని లక్షల మందికి చదువు చెప్పి ఇవాల్టి రోజున ప్రభుత్వానికి ఒక వ్యక్తికి తేడా తెలియట్లేదా నాగేశ్వర్ గారికి అనేటువంటిది నాకు చాలా ఆశ్చర్యకరం అనిపించింది. ఎందుకంటే అవును, 10th క్లాస్లో సర్టిఫికేట్లో ఎవరి సిగ్నేచర్ ఉంటుంది? రాష్ట్ర ముఖ్యమంత్రిది ఉంటుందా? ఎడ్యుకేషన్ మినిస్టర్ది ఉంటుందా? ఎవడో గొట్టంగాడు వస్తాడు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇవాళ ఓడు ఉంటాడు, రేపు ఓడు ఉంటాడు, ఎల్లుండి ఇంకోడు ఉంటాడు. అలా ఉంటుందా? వాళ్ళ నా నా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ఉంటుంది, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ. అవునా కాదా? అవును. దాన్ని ఎవరైనా పెట్టుకుంటారు కానీ మినిస్టర్లతో ఏం సంబంధం అండి, చీఫ్ మినిస్టర్ తోటి ఏం సంబంధం అండి, నాకు అర్థం కాదు. అంటే మీరు అన్నట్టు ఇందాక ఇల్లాజికల్ తో పాటుగా ప్రాబబ్లీ సమ్ సార్ట్ ఆఫ్ డెస్పరేషన్ ఏమో అనిపించింది నాకు. ఏదో ఒక రకంగా సపోర్ట్ చేయాలి, కింద మీద పడి ఫ్యాన్కు అంటే ఉల్టా లట్కాయించైనా సరే సపోర్ట్ చేయాలంతే. ఆ సపోర్ట్ చేయడంలో కూడా మేధావులు అని భావించేటువంటి కొంతమంది ఎలా పప్పులో కాలేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదా అని అర్థమైంది నాకు ఇవాళ రోజున, నిజంగా. ఎందుకనంటే సిగ్నేచర్స్ ఉంటే తప్పలేదు సర్టిఫికేట్స్ మీద, ఫోటోలు ఉంటే ఎందుకండి ఎవడో దిష్టి బొమ్మ ఎవడు పెట్టుకుంటాడండి? ఎందుకు పెట్టుకుంటామండి? మా నాన్న నాకు ఆస్తి ఇస్తే మా నాన్న ఫోటో ఉండాలనుకుంటాను, మా తాత నాకు ఆస్తి ఇస్తే మా తాత ఫోటో ఉండాలనుకుంటాను. అంతే కదా? అవును. జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అండి? జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇస్తున్నాడు నాకు? అండ్ ఇంకోటి, అదే ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఫోటో అందులో ఎందుకు ఉండడానికి అందరూ అభ్యంతరం తెలిపారు అని అంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి, రేపు ఇంకోళ్ళు, ఎల్లుండి ఇంకోళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అది ఎప్పటికీ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదు అక్కడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇక్కడ మనకి ఇంకో విషయం అర్థం కావాలండి. 33,000 ఎకరాలు రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తేనే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారని చెప్పి మాట్లాడినటువంటి తలకమాస సన్నాసులు వీళ్ళందరూ. బుద్ధి లేని నిజంగా అసలు నిజంగా వాళ్ళకి ఐ డోంట్ థింక్ దే హ్యావ్ ఎనీ కామన్ సెన్స్ ఉందో లేదో నాకు తెలియదు. 33,000 ఎకరాలు రైతులు రాష్ట్రం కోసం, రాష్ట్ర యువత కోసం, రాష్ట్ర భవిత కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే, లేదది రాష్ట్ర ప్రభుత్వానికి కాదు ఇవి ఇచ్చింది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు. ప్రభుత్వానికి వ్యక్తులకి డిఫరెన్సియేషన్ తెలియనటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అవసరం అంటారా? వాళ్ళకంటే నేను చెప్పా కదా, నేను ఆ పెయిడ్ బ్యాచ్ ఇవన్నీ నేను అన్నండి, కానీ ఒకటి ఏంటిది అని అంటే, వాళ్ళకి నాకు తెలిసి హై లెవెల్స్ ఆఫ్ డెస్పరేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నిన్ననే మీరు ఆ మాట అంటే నాకు గుర్తొచ్చింది. అసదుద్దీన్ ఓవైసీ అవును. స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. 4% ముస్లిం రిజర్వేషన్ గురించి కాలర్ ఎగరేసుకొని మేము మాట్లాడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, మేము కాపాడుతామని చెప్పి మాట్లాడుతున్నారు.
వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పటివరకు ఒక మాట రాలేదు దాని మీద. అసదుద్దీన్ ఓవైసీ బయటకు వచ్చి నేను ముస్లింలను ఉద్ధరించేవాడిని అని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి, నీకేం సంబంధం ఆయన? నీకేం సంబంధం? చాలా మంది అడిగేది కూడా ఇదే ఓవైసీ మరి నంద్యాలలో ఒక ముస్లిం ఫ్యామిలీ చనిపోయినప్పుడు ఎక్కడున్నాడు? ఇదే ఓవైసీ ఎంతో మంది ముస్లింల మీద అగత్యాలు జరుగుతున్నప్పుడు ఎక్కడున్నాడు? ఎలక్షన్లప్పుడు వచ్చి అప్పుడు సపోర్ట్ చేస్తున్నావు కదా. అప్పుడు అప్పుడు జగనన్న మాట్లాడొద్దు అన్నాడండి, ఇప్పుడు జగనన్న మాట్లాడమన్నాడు, అందుకని మాట్లాడుతున్నాడు. ఉహు. మొన్న కేసీఆర్ కూడా మాట్లాడాడు కదా, అవును. ఇవాళ ఓవైసీ మాట్లాడాడు కదా. అంటే నేను మీకు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ద లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. వాళ్ళు ఓడిపోతున్నారండి, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఓడిపోతున్నారు. ఓడిపోతున్నప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే మనం కొంచెం కష్టాల్లో ఉంటామో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఉహు. మనకు ఉన్నటువంటి స్నేహితులందరినీ తీసుకొచ్చి నాకు హెల్ప్ చేయవా ప్లీజ్, నాకు హెల్ప్ చేయవా ప్లీజ్ అని అడుగుతాం. అట్లనే మొన్న కేసీఆర్తో స్టేట్మెంట్, ఇవాళ ఈ మహానుభావుడితో స్టేట్మెంట్ ఇప్పించాడు. ఏముంది, ఆ పడే 4 ఓట్లు కూడా పడవు. తప్పిదారు ఏదైనా 4 ఓట్లు పడతాయని అనుకున్నాం అనుకోండి, ఆ 4 ఓట్లు కూడా పడవు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎందుకు మిస్బా చనిపోయినప్పుడు ఎక్కడున్నాడు? ఉహు. మిస్బా చనిపోయినప్పుడు ఎక్కడున్నాడు ఓవేసీ? ఎందుకు మాట్లాడలేదు ఓవేసీ? ఇవన్నీ ఎవరు మాట్లాడకూడదు. అదే నేను ఇంకో విషయం చెప్తాను చూడండి. మా పార్టీ ఎమ్మెల్సీ మండలి చైర్మన్ గా ఉన్నటువంటి షరీఫ్ గారి మీద ఎంత ఎంత అసభ్యకరంగా మాట్లాడారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అవును. ఎందుకు ఆ రోజున ఓవేసీ ఎక్కడున్నాడు? ఎందుకు మాట్లాడలేకపోయాడు? మొన్నటికి మొన్న పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఒక ముస్లిం మహిళ తను ప్రార్థనలు చేయడానికి వెళ్తూ ఉంటే తను వేసుకున్నటువంటి బుర్ఖాని గుంజాడు ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఎందుకయ్యా గుంజావని అడిగితే చెప్పులతోటి కొట్టాడు వాళ్ళని. ఎక్కడ పోయాడు ఆ రోజున ఓవేసీ? అంతకు ముందర ఒక 10 రోజుల ముందర ఒక మహిళని, ముస్లిం మహిళని అనవసరంగా ఏ విధమైనటువంటి ఆమె తప్పు లేకుండా లాగి పెట్టి చంపల మీద కొట్టారు. ఎక్కడ పోయాడు ఆ రోజున ఓవేసీ? ఎందుకంటే నువ్వు ముస్లింల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నేను మాట్లాడుతున్నా, లేకపోతే మేము ఎప్పుడు డిఫరెన్షియేట్ చేయలేదు. ముస్లింలా, హిందువులా, క్రిస్టియన్స్ అనేది మా డిఫరెన్సియేషన్ ఎప్పుడు ఉండదండి. మేము అందరూ ప్రజలే, ప్రజలందరికీ మంచి జరగాలనుకుంటాం. అందుకనే తెలుగుదేశం పార్టీ హయాంలో సంక్రాంతి కానుక ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం, క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాం. మేము ఏ రోజున డిఫరెన్సియేషన్ చేయలేదు. కానీ ఇవాళ వీళ్ళు మీరు గమనించండి, కులాలు మతాలు ఈ ప్రాతిపదికన మాత్రమే వీళ్ళు రాజకీయం చేస్తారు. 5 సంవత్సరాల్లో ఏ రోజున ముస్లింలకు గుర్తుకు రానటువంటి ఓవైసీకి వాళ్ళ రోజున ఎందుకు గుర్తొచ్చారంటారు? నిన్ను అడిగాడా ఎవడన్నా? నిన్ను అడగలేదు కదా, ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళనే మనం మాట్లాడదాం. ఇదే నాగేశ్వర్ గారు అమరావతి రైతుల గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడారో కూడా మనందరికి తెలుసు కదా. అవును. నేను నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని అయ్యుండి ఆయన గురించి ఒక ప్యాకేజ్ స్టార్ అనో లేకపోతే ఒక పేడ్ ఆర్టిస్ట్ అనో మాట్లాడడానికి నా సంస్కారం అడ్డొస్తుందండి. మా నాయకుడు మమ్మల్ని ఒప్పుకోడు అలాంటి మాటలు మాట్లాడితే. అందుకే నేను చాలా చాలా కంట్రోల్ చేసుకొని, లేదండి నేను అలాంటి పదాలను వాడనండి అని చెప్తున్నాను. కానీ ఒక ఒక ప్రొఫెసర్ అయ్యుండి ఏ పొలిటికల్ పార్టీకి నాకు ఎఫిలియేషన్ లేదని చెప్పుకుంటూ ఉండి అమరావతి మహిళా రైతుల గురించి ఎంత ఎంత అంటే మన నిజంగా కూడా ఆ భాషని మనం అప్రూవ్ చేయకూడదండి. అలాంటి పదజాలం వాడాడు నాగేశ్వర్ గారు. మనం అవన్నీ మాట్లాడకూడదా? ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఉంటే తప్పేంటా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మాకు ఆస్తి ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకోవడానికి? ఇంటి ముందర దిష్టి బొమ్మలు పెట్టుకుంటాం, అది ఇంటి ముందర మాత్రమే పెట్టుకుంటాం, ఇంటి లోపల పెట్టుకోరు ఎవరు, ఆస్తి పత్రాల మీద పెట్టుకోరు ఎవరు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తులు కూడా ఇవాల్టి రోజున డిఫరెన్సియేషన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ అన్ ఇండివిజువల్. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఒక వ్యవస్థ. గవర్నమెంట్కి వ్యక్తికి తేడా లేదా? ఏం చేసినా ఇవాళ 4 డబ్బులు ఇస్తున్నారు సంక్షేమ పథకాలంటే అది ఏం జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు కదా. అవును. సో ప్రభుత్వ పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా దానికి అందే అదే కదా. యా. జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఎందుకు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అని నా- ఎందుకు అడిగాం మేము? నాగేశ్వరరావు గారికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయాలంటే మాత్రం ప్రపంచంలో ఉన్న లాజిక్లు అన్ని పక్కన పెట్టేసి ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటారు. మరి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ప్రేమ ఎందుకు మనకు తెలియదు. మీరు అన్నట్టు ఏంటంటే జనరల్ గా కూడా ఆయన్ని కొంచెం మేధావిలాగా చూస్తాము మిగతా వాళ్ళతో పోలిస్తే. అలాంటి ఆయన్ని మరీ అదే పేడంటాం తప్పు, కరెక్ట్. అదే తప్పు అంటున్నాడు. మేధావి అనేటువంటి వ్యక్తి ఎవరైనా సరే, ఇప్పుడు మన దగ్గర కూడా అప్రమేధావులు ఉన్నారు కొంతమంది. కొంతమంది అప్రమేధావులు పట్టిసీమ ఎందుకు కట్టారని అడిగిన మేధావులు ఉన్నారు. అవును.
పోలవరం అయ్యో బాబోయ్ పోలవరాన్ని నాశనం చేసేసారనే మేధావులు ఉన్నారు. అమరావతి ఓ పెద్ద స్కామ్ అన్న మేధావులు ఉన్నారు. ఇవాళ ఆ మేధావులందరూ ఎక్కడ పోయారో నాకు అర్థం కాలేదు. మళ్ళా చంద్రబాబు గారు పేదవాడి ప్రభుత్వం వాళ్ళ వస్తే వస్తారు. పేదవాడు పట్టెడు అన్నం తినడానికి వాళ్ళ రోజున ఎంత ఇబ్బంది పడుతున్నాడు అన్న రోజున ఈ మేధావులందరూ ఎక్కడ పోయి దాక్కున్నారనేది అడగాలి మనం. మేధావులు ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ఏదన్నా తప్పు జరిగితే దాన్ని ప్రశ్నించాలండి. ఏ పార్టీ ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించినప్పుడు మేమేం తప్పు పట్టట్లే. ఉం. ఎందుకు తప్పు పడతాం? మేము సమాధానం చెప్తాం. మా తప్పులుంటే రెక్టిఫై చేసుకుంటాం కూడా. ఎవరైనా సరే, నేను ఐమ్ టెలింగ్ యూ ఓపెన్లీ. మేధావులు అనేటువంటి వ్యక్తులు న్యూట్రల్ గా ఉండి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఏమైనా మాట్లాడతారు అని అంటే మేము తప్పకుండా దాన్ని స్వాగతిస్తాం. మీరు మాకు సపోర్ట్ చేయమని మేము అడగట్లేదు. కానీ తప్పని కూడా ఎత్తి చెప్పకపోతే ఇంకా మీరేంది మేధావులండి? ఇలాంటి దిక్కుమాల లాజికల్ తీసుకొచ్చి అసలు ఇందులో లాజిక్కే లేదు. మళ్ళీ నేను దాని లాజిక్ అనడం కూడా తప్పే. అదే బొమ్మ పెట్టుకుంటే ఏం తప్పని అడిగిన వాళ్ళని ఇంకా నేను మేధావులుగా మీరు లెక్క కడతారు. ఒక ప్రొఫెసర్ అని ఆయన ఉన్నాడు. లెట్ ఇట్ బి దాట్ హలో. అంటాం. ఐ డోంట్ వాంట్ టు కాల్ నేమ్స్ బికాస్ అది నా పార్టీ సంస్కృతి కాదు. నా నాయకుడు దాన్ని అప్రూవ్ చేయడు. ఓకే నేను ఏ మేడం. తప్పుడు పదజాలాన్ని మాట్లాడినా నా నాయకుడు అప్రూవ్ చేయడు.